శ్రీరామ సుగ్రీవుల సంభాషణ అనంతరం సీతాదేవి జారవిడిచిన ఆభరణాలను సుగ్రీవుడు తెమ్మనగానే హనుమంతుడు తెచ్చి చూపుతాడు. అప్పుడు శ్రీరాముడు విపరీతంగా బాధపడతాడు. శ్రీరాముణ్ణి సుగ్రీవుడు ఓదారుస్తాడు. వాలి సుగ్రీవుల వైర వృత్తాంతాన్ని అప్పుడు శ్రీరామునికి లక్ష్మణునికి తెలియచేస్తారు. వాలిని చంపుతానని శ్రీరాముడు ప్రతిజ్ఞ పొందుతాడు. అయితే వాలికి ఉన్న వరం గురించి కూడా తెలియచేస్తారు. ఈ కారణంగానే పకడ్బందీగా ప్లాన్ ప్రకారం వాలిని రాముడు చెట్టు చాటు నుండి చంపేస్తాడు. మరొక కథలో రాముడు సీత గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ సౌమిత్రి తొడపై తన తల ఉంచి ఋష్యముఖ పర్వతంలో ఒక వృక్ష ఛాయలో పడుకుని ఉండగా ఆ చెట్టు కొమ్మపై రాముడుకు ఒక వానరుడు కనిపిస్తాడు. అతనితో రాముడు పరిచయం ఏర్పరచుకొని సుగ్రీవుడి మైత్రి కోరుతాడు. రంగనాథ రామాయణం ప్రకారం ఆంజనేయుడు వటువేషం అంటే బ్రాహ్మణ వేషం ధరించి ఫలమొకటి తీసుకుని రామలక్ష్మణుల సన్నిధికి చేరుతాడు. రాముడు అతని రూపురేఖలు, విలాసము, ఆభరణాలను చూసి ఆశ్చర్యపడతాడు. లక్ష్మణుడితో ఆ విషయమే చెప్తుండగా హనుమంతుడు వింటాడు. అప్పుడతనికి బ్రహ్మ తనకు చెప్పిన పూర్వ వృత్తాంతం గుర్తుకొస్తుంది. ఈ మాటలు గుర్తుకు రాగానే హనుమంతుడు తాను కొలవవలసిన దైవం శ్రీరాముడని గుర్తిస్తాడు. ఇదే భాస్కర రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, ఆనంద రామాయణం, ఆశ్చర్య రామాయణం, గోవింద రామాయణం, శ్రీకృష్ణ రామాయణంలలో ఉన్నది. హనుమంతుడు బ్రాహ్మణ వటువేషంన వెళ్ళినట్లు ఈ గ్రంథాల్లో ఉంది. కానీ ఆశ్చర్య రామాయణం, ఆనంద రామాయణాల్లో ఒక విశేషం ఉంది. శ్రీరామ లక్ష్మణులు తమకు శత్రువైనచో సంజ్ఞ చేసి తెలుపవలనని, తనకు మిత్రులైనచో చిరునవ్వు ద్వారా సూచించవలనని సుగ్రీవుడు హనుమంతుణ్ణి కోరుతాడు. అద్భుతోత్తర రామాయణంలో హనుమంతునికి రాముని విశ్వరూపం అద్భుతంగా కనిపించింది. ఆ రూపానికి అతడు 7 పద్యములతో స్తుతించి శ్రీరామునికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆశ్చర్య రామాయణం ప్రకారం వటువేషంలో రాముణ్ణి చేరి హనుమంతుడు, మీరు దేవతలా, అశ్వినులా, రుద్రులా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు రాముడు, వానరోత్తమ, నీవు నన్ను ఇంకొక మారు చూచినచో నేనెవరో నీకు తెలియను అని చెప్పి తన నిజరూపం అతడు చూడగల దివ్య దృష్టిని ఇస్తాడు. ఆంజనేయుడికప్పుడు రాముని రూపంలో చతుర్దశ భువనాలు, కుల పర్వతాలు, సప్త సాగరాలు, నక్షత్రాలు, సూర్యచంద్రులు, భూమి, ఆకాశం, నదీ నదములు, గ్రామాలు, నగరాలు, రాక్షసులు, వానరులు అన్నీ కనిపిస్తాయి. వానరా అని తనను రాముడు సంబోధించినందుకు తాను వానరుడనే విషయం రాముడికి తెలిసిందని గమనించి హనుమంతుడు వానరాకారంలోకి వచ్చేస్తాడు. దగ్గరలోని వృక్షాన్ని ఎక్కి తాను చూసిన విశ్వరూపం గురించి ఇంద్రజాలమా, భ్రమ అని ఆలోచించుకుంటూ ఉంటాడు. చెట్టుపై ఉన్న వానరుణ్ణి రాముడు చూస్తాడు. అతని దేహంలో చెవులలో గుప్తంగా ఉన్న సువర్ణ కుండలములు, దేహానికున్న సువర్ణ కవచం గమనించి ఆ వివరాలు తన తమ్ముడు లక్ష్మణుడితో చెప్తాడు. ఆ వాక్యములు విన్న హనుమంతునకు బ్రహ్మ తనకు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆంజనేయ, నీ కవచ కుండలాలు ఇతరులకు కనిపించవు. ఇవి ఎవరికి కనపడుతుందో అతడే శ్రీ విష్ణువని తెలుసుకో. అతనినే నీవు నీ ప్రభువుగా భావించు అని ఆ వాక్యములు గుర్తు తెచ్చుకొని శ్రీరాముణ్ణి చూచుట వలన తనకు కలిగిన అద్భుత అనుభూతిని వృక్షం నుండి దిగి శ్రీరాముణ్ణి చేరుకొని, స్వామి, నేను మూఢుడినై అపకారం చేశాను. నేను నీ దాసుడను. నువ్వే నా స్వామివి. నేనే నీకు భక్తుడను. నీ ఆజ్ఞానుసారం నడుచుకోవలసిన వాడిని అని చెప్పాడు. విచిత్ర రామాయణమున కూడా ఈ కవచకుండల వృత్తాంత కథ ఉంది. సమీర కుమార విజయ గ్రంథం ప్రకారం వాల్మీకి రామాయణంతో పాటు ఇతర రామాయణంలోని అంశాల స్వీకరించి వీరి సంభాషణని అద్భుతంగా రచించారు. బ్రహ్మచారి వేషంలో వచ్చిన హనుమంతుణ్ణి శ్రీరాముడు గుర్తిస్తాడు. సతీ వియోగ దుఃఖమున ఉన్న శ్రీరాముడికి హనుమంతుడి రూపం ఒక ఆశను రేకెత్తిస్తుంది. ఆంజనేయుణ్ణి చూసి, సోదరా,
ఇలాంటి వాడిని నేను ఇంతకు ముందు చూడలేదు. ఇతనిని చూస్తే నాలో ఉన్న బాధ మొత్తం పోతుంది. ఈ చుట్టుప్రక్కల చెట్లు బంగారంలాగా కనిపిస్తున్నాయి. ఇతడు రావడం వల్ల ఇంకేం మంచి జరుగుతుందో అని చెప్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన హనుమంతుడు రామలక్ష్మణులకు నమస్కరిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణులకి తన పుట్టుక గురించి, బ్రహ్మ తనతో అనిన మాటల గురించి వారితో చెప్పి రాముణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీరాముని దివ్య స్వరూపాన్ని దర్శించుకుంటాడు. నాలోని అంధకారం మొత్తం మీ దర్శనంతో తొలగిపోయింది. మీ పాద సన్నిధిలోనే ఇకపై నా పయనం అని అంటాడు. ఆంజనేయుడి భక్తికి, అనురక్తికి ఆనందించిన శ్రీరాముడు తన తమ్ముణ్ణి చూసి, ఇతడి మాటలు కొత్త ఆశలను కలిగిస్తున్నాయి, మన కష్టం తీరుతుందని నేను నమ్ముతున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత వారిని సుగ్రీవుని దగ్గరకు తీసుకెళ్లడం, సుగ్రీవునితో రామలక్ష్మణుల మైత్రి, ఆ తర్వాత వాలి వధ, కిష్కింధను సుగ్రీవునికి అప్పచెప్పడం ఇవన్నీ జరిగిపోతాయి. రామ బాణం చేత వాలి పడిపోగా కపి సోదరుల కలహమునకు తెరపడుతుంది. కొన ఊపిరితో ఉన్న వాలి కోసం తన భార్య తార ఏడుస్తూ అగ్ని ప్రవేశం చేస్తుంది. అప్పుడు ఆంజనేయుడు ఆమె ప్రయత్నాన్ని విరమింపచేస్తాడు. తారతో పాటు అంగదుని సహకారం కూడా సుగ్రీవుడికి లభిస్తుంది. కపి సోదరుల కలహం వారిలో పగను, ద్వేషాన్ని జ్వలించినట్లు కాక పశ్చాత్తాపానికి, పరస్పర అవగాహనకు పనికివచ్చు పలుకులను స్థారకంగా పలికి ఘనకార్యమును సాధించినాడు హనుమంతుడు. తారకు బోధించిన మాటల్లో అతని ఆధ్యాత్మిక పరిజ్ఞానం కనిపిస్తూ ఉంటుంది. తెలిసి చేసినా తెలియక చేసినా దాని ఫలితం అనుభవించాల్సిందే. వాలి నేడు తన కర్మఫలమునే అనుభవిస్తున్నాడు. దీనికై నీవు సుగ్రీవుణ్ణి కాని రాముణ్ణి కాని నిందించాల్సిన పని లేదు. దేహం నీటి బుడగతో సమానం. నీకోసం నువ్వు ఏడవాలి కాని ఇతరుల కోసం కాదు. ఈ లోకంలో ఎవరికెవరు? నీ బాధ నీ తెలివిని నశింపు చేస్తుంది. ఈ భూలోకంలో పుట్టడం, చనిపోవడం ఇవి సామాన్యమైన విషయాలే. చనిపోయిన వాలి మంచి కోసం నీవు జరిపించవలసిన కార్యాలు ఉన్నాయి. నీవు ఇలా ఏడిస్తే వాలి ఆత్మ శాంతించదు అని రకరకాలుగా ఆమెని కన్విన్స్ చేస్తాడు. ఇక కొన ఊపిరితో ఉన్న వాలి సుగ్రీవుణ్ణి పిలిచి తన వలన కలిగిన బాధలను మర్చిపోయి రాజ్యాన్ని పరిపాలించుకోమని తెలిపి తారను, అంగదుణ్ణి సుగ్రీవునికి అప్పచెప్పి కోపాన్నంతా విడిచిపెట్టి ప్రశాంతంగా ప్రాణాలు వదులుతాడు. హనుమంతుడు తారకు బోధించిన పలుకులకు వాలి ఆమోద ముద్ర పడుతూ జరగవలసిన కార్యక్రమాలు జరిపించుటకు తార ఆమోదిస్తుంది. వాలి మరణించుటకు పూర్వం తారకు, అంగదుడికి మంచి మాటలు చెప్పాడు హనుమంతుడు. ఆ తర్వాత సుగ్రీవుడు రామలక్ష్మణులతో మీరు అనుమతించినచో నగర ప్రవేశం చేసి పవిత్ర స్నానం చేసి పట్టాభిషిక్తుడవగలడు అని అడుగుతాడు హనుమంతుడు. అందుకు రామలక్ష్మణులు అంగీకరించాక సుగ్రీవ పట్టాభిషేకం ఘనంగా జరుగుతుంది. 4 నెలలైనా కాని సుగ్రీవుడు ఆ భవనంలోనే ఉంటూ ఇచ్చిన మాటని మరుస్తాడు. సీత జాడ గురించి మర్చిపోతాడు. వారికి చేయాల్సిన సాయం గురించి మర్చిపోతాడు. కాని హనుమంతుడు ఇదంతా మరువడు. వానర సేనను తీసుకుని సీతమ్మ జాడ కోసం వెళ్తారు. ఇదంతా చూసి రామలక్ష్మణులకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది.